జరుగురా దారివ్వు. తప్పుకోండి, తప్పుకోమంటున్నా. చేసిన రోజు చెప్పాను కదా, గ్రౌండ్ లో నన్ను మన వాళ్ళని చిత్త కొట్టాడు ఒకడు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? కింద గ్రౌండ్ లో ఉన్నారన్నా. మన వాళ్ళతో వెళ్ళు, నేను వస్తా. సరేనా, వెళ్దాం. తప్పుకోరా అనయ్య, ఇది నేను చూసుకుంటా. దూరంగా ఉండరా, వీడు చూసుకుంటాడు. ఆ తర్వాత ఇలా 1 2 3 4 ఆ తర్వాత 5. మీరందరూ ప్రాక్టీస్ చేయండి, నేను ఇప్పుడు వస్తా. నువ్వెప్పుడు వచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను. కావాలా? ఒంటరిగా వచ్చావా? టోనీ సేవియర్ కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు కూడా వస్తే నేను ఇలా కలవలేను కదా. నీ ప్లాన్ ఏంటి? నా ఏరియా అబ్బాయిలు అందరూ ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ కళ్ళలో పడొద్దు. పర్లేదు రాణి, నువ్వు నా దానివని చెప్తాను. పెళ్లి చూపులకు వచ్చావా ఏంటి? అవునంటే ఇప్పుడే నాతో వచ్చేస్తావా? అందరూ రెడీనా? డాన్స్ తర్వాతే వస్తే చాలా. ఇదిగో వస్తాను నేను. ఇది తీసుకెళ్ళు. డాన్స్ అయిపోగానే నువ్వు కోరుకున్న విషయం చెప్తాను. ఏంటది? డాన్స్ అవనివ్వు, అప్పుడు చెప్తాను. వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడతలేదు కదరా. ఎక్కడికి వెళ్ళాడు? ఏంట్రా జేసన్ నన్ను ఎక్కడ్రా? ఏంట్రా ఏంటి విషయం? మినీ వెనకాతలు తోకాడించుకుంటూ వాడు వస్తాడు కదా, వాడు ఇక్కడికి వచ్చాడు. వాడు మాత్రమే కాదురా, వాడితో ఉండే కుర్రోళ్ళు కూడా వచ్చారు. మనసు ఒక్కడు కూడా సవ్యంగా ఇంటికి వెళ్ళకూడదురా, అర్థమైందిగా? వీళ్ళందరినీ నేను చూసుకుంటావురా, నువ్వు బయలుదేరు. బయలుదేరు. ఫిలిప్ అంకుల్, మేము కావాలనే కొట్టాటకు వెళ్ళలేదు. ముందు వాళ్ళే మమ్మల్ని కొట్టారు. లేదురా, దీనంతటికి నేనే కారణం. నేను అలా నేర్పించబట్టేగా మీరు ప్రతిసారి గొడవ కడుతున్నారు. ఇలా మీలో మీరే గొడవ పడుతుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ సమస్యకి ఏదో ఒక మార్గం చెప్పండి. ఏందారా, ఆ చర్చి మైదానంలో గొయ్యి తవ్వి పెట్టమనండి 2 కుటుంబాలకి. మన పోలీసు రాయొచ్చారు. చూడండి, మీ అందరికీ ఓ విషయం చెప్తున్నాను. సమస్య దాటిపోయింది. త్వరలోనే కాంప్రమైజ్ చేసి తీరాలి. అదే అందరికీ మంచిది. కాంప్రమైజ్ కి వాళ్ళు ఒప్పుకునేలా లేరు. వీళ్ళు వాళ్ళకి దొరికారంటే కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తారు. నేను అక్కడ విచారించినప్పుడు ఆ కాలనీలో ఉన్న ఒక అమ్మాయిని చూడ్డానికి వీడు స్టేజ్ వెనక్కి వెళ్ళినట్టు, అక్కడి నుంచే ఈ సమస్య మొదలైందని అందరూ మాట్లాడుకుంటున్నారు. రాబర్ట్ ఏం చెప్పాడు? ఆ అమ్మాయి రాబర్ట్ చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తోంది. ఆ అమ్మాయికి వెళ్ళడానికి మేము అక్కడికి వెళ్ళాం. నాన్నా, నేను మినీ ఒక్కనొక్కడు. నీకు చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఎవరితో పడితే వాళ్లతో తిరిగి మన కుటుంబ గౌరవాన్ని పాడు చేస్తున్నావంటే నిన్ను ఊరికే వదలనురా. దానికి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రేమించగలవు. అక్కడి నుంచి ఒక సైన్యం బయలుదేరొస్తోంది. వాళ్ళు రాక్షసుల్లా నరికేస్తారు. అలాగే నువ్వు చేసిన వాడి కాళ్ళు ఎరగొట్టావుగా, వాడికి ఏమైనా అయితే నీ పని అయిపోయినట్టే. బాబుగారు, ఇలా రండి, మీకు మాట చెప్పాలి. అదేంటంటే మనిద్దరం వెళ్ళి ఆ జేసన్ని కలిసి వద్దాం. నేను చెప్పినట్టు చేయి బావా. మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిద్దాం బావా. అది తప్ప వేరే మార్గం లేదు.
సరే దారివ్వండి. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. జేసా, అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి, కానీ వాడి మీద తప్పుంది. పైగా మీరు చేసింది గొప్ప పనేం కాదుగా, నువ్వేగా వాడిని గొడవకు లాగావు. అందువల్ల మీ ఇద్దరి సమస్యని ఇక్కడే పరిష్కరిద్దాం. దానికో విషయాన్ని నీకు చెప్తాను. పోరమ్మకి సపోర్ట్ చేస్తే ఇక్కడేం జరగదు. ఎవరా నువ్వు? నిన్నేమైనా అడిగానా? ఈయన తమ్ముడు సార్. ఒరే, నువ్వు నోరు మూసుకోరా. తమ్ముడు జేసన్, నీకు జరిగిన దానికి నేనేమిచ్చినా సరే అది నీకు సరిపోదు. నన్ను క్షమించు. అందుకనే నా కొడుకునేమి చేయదు. జేసా, నీకు నీ కుటుంబానికి ఏం కావాలో ఈయన చేస్తారు. అలాగే ఇక్కడెంత ఖర్చు అయిందో అది కూడా తీసుకో. కొట్టడం, నరకడం, గొడవలని స్టేషన్లో నీ మీద చాలా పెండింగ్ కేసులున్నాయి. నాకు కనిపిస్తే అన్నిటిని మర్చిపోతాను. ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు. ఇంకా ఏంటి ఆలోచించాలి? కుదరదని చెప్పు. నువ్వు నోర్వుయ్. అయితే మంచిదే చేశా. నువ్వు బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు. లేదు అదంతా కుదరదంటే మనం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది. బావా, జేసన్, బావా, వాడిని వేరే ఊరికి పంపించాలి. ఇక్కడుంటే గొడవల మీద గొడవలు వస్తాయి. నీ కొడుకుల్ని ఎక్కడ దాచించినా వాళ్ళని మేము చంపుతాం రా. ఏమయ్యా, వీళ్ళని వెళ్ళగొట్టు. మమ్మల్ని ఇలా చేసి వాడు ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతకలేడు. వాడిని నరికి పాడేయకుండా ఊరుకో. వినపడిందా? నీ కొడుకు ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. చూస్తావా? ఎక్కడికి పారిపోతున్నాడు? మేము వదిలిపెట్టాం. అన్నయ్య, నువ్వేం చెప్పినా సరే నా కొడుకును పంపించడానికి నేను ఒప్పుకోను. చూడమ్మా, ఇక్కడిప్పుడు పరిస్థితులు ఏం బాలేవు. ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది. అలా కాదు, నాకొక కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండనివ్వు. నా మాట వినమ్మా, నువ్వు కాస్త ఏడవకుండా ఉండు. బెంగళూరులో ఉన్న మెర్సీ వాళ్ళకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని. సమస్యలు సద్దుమనిగాక మనమే వెళ్ళి తీసుకొద్దాం. అంతా వాడి మంచికే. టోనీ, నాన్న, నేను కోపంతో రాబర్ట్ మీద చెయ్యి చేసుకున్నాను. తరువాత నిన్ను నోటికొచ్చినట్టు నేను తిట్టాను. ఇవి మనసులో పెట్టుకోకు. అవన్నీ ఏమన్నా నాన్న? నీ వల్ల, రాబర్ట్ వల్ల ఆ జేవియర్ జీవితం నాశనం అవుతుందని మీరు ఊహించలేదా? అతని వల్ల ఏ ప్రాబ్లము రాదు. ఇప్పుడు మీకు సపోర్టుగానే ఉంటాడు కదా. ఇకపై పాత పద్ధతులు మార్చుకో. వేరే ఏం లేదు. తర్వాత యాంటోనీకి తోడుగా అతను ఒక్కడే ఉన్నాడు. నేను అన్నేం చెప్తున్నాడో అర్థమైంది కదా. ఏమైందన్నా? తర్వాత ఏంటి? రాబర్ట్ వెళ్ళిపోయిన తర్వాత టోనీ సేవేరు సైలెంట్ అయిపోయారా. ఆ రోజు కార్నివాల్లో జరిగిన గొడవని ఇప్పటికీ జనం మర్చిపోలేదు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. జరిగి చాలా ఏళ్ళైందిగా. ఇప్పుడు రాబర్ట్ అన్న తిరిగి వస్తారా? వాడు వస్తాడో రాడో నాకు తెలీదు, కానీ వాళ్ళు ముగ్గురు ఒకటైతే అన్నా, సిగరెట్ ప్యాకెట్లు ఎన్ని కావాలి? 2 ప్యాకెట్లు చాలు. ఇదిగో. ఇదిగోమ్మా, 2 ప్యాకెట్లు పెడుతున్నాను. డబ్బులు సాయంత్రం వచ్చి సరే. ఏంట్రా జేసన్? ఏంట్రా డేవిస్, చేసిన పని చాలక ఇక్కడ కూడా వచ్చావా ఏంటి? నువ్వు నీ పని మాత్రం చూసుకుంటూ పోరా జేసన్. వ్యవహారం అలా జరుగుతుంది. బాగా సాగుతుందో?